పురుషోత్తపట్నం శ్రీ సత్యసాయి త్రాగునీరు యూనియన్ ఉద్యోగుల సమస్య పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని, సాధ్యమైనంత తొందరలో జీతాలు, పీఎఫ్ బకాయిల చెల్లింపులు నేరుగా జరపడంపై దృష్టి పెట్టడం జరుగుతుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియజేశారు. గురువారం స్థానిక ఆర్ఎన్బి అతిథి గృహంలో శ్రీ సత్యసాయి డ్రింకింగ్ వాటర్ వర్క్స్ యూనియన్ పురుషోత్తపట్నం ఉద్యోగ సంఘాల ప్రతినిధులకు 2 నెలల జీతం 20 లక్షల రూపాయల చెక్కును కలెక్టర్ పి ప్రశాంతి, ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ కలిసి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, మీ సమస్యపై పూర్తి అవగాహన ఉందని, తప్పనిసరిగా పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఈ విషయమై సానుకూలంగా, వ్యక్తిగతంగా స్పందించినట్లు తెలియజేశారు. చిత్తశుద్ధి ఉండడం వలన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన సొంత నిధులతో 2 నెలలు జీతం చెల్లించడం జరిగిందన్నారు. మీ సమస్య పరిష్కారం కోసం ఉప ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి సానుకూలత వ్యక్తం కావడం, జీతభత్యాల చెల్లింపుకు అవసరమైన 20 లక్షల రూపాయలు చెల్లించడం జరిగిందన్నారు. వేసవి దృష్ట్యా త్రాగునీరు సరఫరా విధానం ఎటువంటి ఆటంకం, ప్రజలకి త్రాగునీరు సరఫరా ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. త్వరలోనే మీకు అన్ని విధాలుగా న్యాయం జరిగేలా పీఎఫ్ చెల్లింపు సమస్య కూడా పరిష్కారమయ్యే విధంగా చర్యలు చేపట్టనున్నట్లు శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, ప్రభుత్వం నుంచి ఏజెన్సీస్కు చెల్లింపులు జరిగే సందర్భాల్లో పీఎఫ్ చెల్లింపు జరగడంపై నిర్దిష్టమైన నిర్ణయం ప్రభుత్వం ద్వారా తీసుకునే అవకాశం ఉందని, ఆ మేరకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇటువంటి సమస్య పునరావృతం కాకుండా చూడనున్నట్లు తెలియజేశారు. వేసవి దృష్ట్యా ప్రజలకి నీటి సరఫరా విధానంలో ఎటువంటి ఆటంకం లేకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చినరావుడు, జిల్లా ఆర్డబ్ల్యూఎస్ సూపరింటెండెంట్ ఇంజనీర్ బివి గిరి, శ్రీ సత్యసాయి త్రాగునీరు యూనియన్ ఉద్యోగ సంఘాల నాయకులు, అధ్యక్షులు కట్టమూరి వీరబాబు, జనరల్ సెక్రటరీ ఉందుర్తి ఇస్సాక్ తదితరులు పాల్గొన్నారు.